ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకంటే నీకే బాగా తెలుసు. చెప్పు ప్రసన్న, ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేనిప్పుడేం చెప్పలేనానంది. ఈ పెళ్లి జరగకూడదు అంతే. చూడు ప్రసన్న, ఏది మంచి ఏది చెడు అనేది అర్థం చేసుకునే స్థితికి నువ్వింకా రాలేదు. తులసి మీ ఇంటి అమ్మాయి. తనకి అశ్విన్ అంటే ప్రేమ, ప్రాణం. నాకంటే తనే అశ్విన్ని, అమ్మని, నిన్ను బాగా చూసుకోగలదు. మీరంతా సంతోషంగా ఉంటారు. ఇక దీని గురించి మాట్లాడకపోవడం మంచిది. నేను కంపెనీకి వెళ్ళాలి, టైం అయింది. ఇంటికి జాగ్రత్తగా వెళ్ళు. నా దగ్గర మాట్లాడినట్టు ఎవరి దగ్గర మాట్లాడుకు. అంతా మంచి జరుగుతుంది. వెళ్ళు. అది కాదు. వెళ్ళమన్నానా? వెళ్ళు. అమ్మ లలిత, ఇవిగోనమ్మా అశ్విన్ తులసి నిశ్చితార్థపు ఉంగరాలు. ఎలా ఉన్నాయి వదినా? చాలా బాగున్నాయి. అశ్విన్ తులసికి కూడా చూపిద్దాం. అశ్విన్, తులసి. ఏంటత్తయ్యా? ఈ ఉంగరాలు ఎలా ఉన్నాయో చూసి చెప్పు. చాలా బాగున్నాయి అత్తయ్య. ఏరా, నువ్వేం చెప్పవేంటి? బాగున్నాయిలే. మొహం అలా చిట్లిస్తూ చెప్పకపోతే కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా. బాగున్నాయిలే. చాలు చాలు, మామూలుగానే చెప్పు చాలు. అలాగే కాని రింగ్ సైజులు కరెక్ట్గా ఉన్నాయో లేదో ఒకసారి ఇద్దరు తొడుక్కుని చూసి చెప్పండి. ఇప్పుడు ఈ చెకింగ్లు అవసరమా? ఒకసారి చూడరా అశ్విన్. ఎందుకంటే ఈ ఉంగరాలు మీకు పెళ్ళైన దగ్గర నుంచి మీ వీళ్ళకే ఉంటాయి కదా. అంత వివరంగా చెప్పాలా ఏంటి? ఒరే అశ్విన్, ఇదిగో ఈ రింగ్ తొడుక్కుని చూడు. ఆగండి ఆగండి ఆగండి, ఇలా కాదు. తులసి, నువ్వు మీ బావకి, మీ బావ నీకు తొడగాలి. అది నిశ్చితార్థంలో కదా. ఇది ప్రీ రిలీజ్ లాంటిది బావా. బావా, నీ రింగ్ నాకిచ్చి నా రింగ్ నువ్వు తీసుకో. బావా, చేచాపు. ఆగండి. ఎందుకు ఆగమన్నావే? ఇప్పుడే తొడుక్కుంటే ఎంగేజ్మెంట్ అప్పుడు థ్రిల్లే ఉంటుందమ్మా. నువ్వు నోరు ముస్తావా? మీరు కానివ్వండిరా. అశ్విన్, రండి సార్. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్దామని వచ్చాను. సార్ కూర్చోండి సార్. పర్లేదు. కాల్ చేసి ఉంటే నేనే వచ్చేవాడిని కదా సార్. ఆఫీస్లోనే మాట్లాడదాం అనుకున్నాను, బట్ నువ్వు నిన్న ఇవాళ కంపెనీకి రాలేదు. నీ హెల్త్ బాగాలేదేమోనని నేనే వచ్చాను. హెల్త్ ఇష్యూ అని కాదు సార్, చిన్న పర్సనల్ పని నుండి నేను రాలేకపోయాను సార్. ఓహో, ఇట్స్ ఓకే. ఏంటిది? ఈ జ్యువెలరీ బాక్సులు ఏంటి? రింగ్ బాక్సులు సార్. ఎవరికి? నాకే సార్. నార్మల్గా నువ్వు ఇలాంటివి పెట్టుకోవడానికి ఇష్టపడవు కదా అశ్విన్.
రింగ్స్ ఏవి? తులసి దగ్గర ఉన్నాయి సార్. ఏంటి తులసి అలా చూస్తున్నావు? మహేష్ సార్కి రింగ్స్ చూపించు. నీ కథ మహేష్ సార్కి తెలియాలి కదా. అలాగే ఎంగేజ్మెంట్ గురించి కూడా తెలిస్తే అప్పుడుంటుంది రిలీజ్ తర్వాత ఫ్లాప్ అని ఏడవలేక సక్సెస్ మీట్ పెట్టినట్లు. అరే రింగ్స్ చూపించు తులసి. సరే. ఏంటి అశ్విన్, రింగ్ మీద నీ పేరు రాయించుకున్నావు? ఎంగేజ్మెంట్ రింగ్ కదా సార్. ఎంగేజ్మెంటా? అంటే నీకు ఆనందికి ఎంగేజ్మెంట్ డేట్ ఫిక్స్ అయిందా? అందుకేనా ఈ రింగ్స్? సూపర్. మరి ఆనంది పేరు ఉంగరం ఏది? సార్ అది కూడా తులసి దగ్గరే ఉంది సార్. ఇదేంటి ఇలా ఇరికిస్తుంది? నిన్నే తులసి. ఆ రింగ్ కూడా చూపించు. ఇట్స్ ఓకే ప్రసన్న, అదే కనిపిస్తుందిగా. అమ్మయ్యా, నీకు ఆనందికి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయినట్లు కనీసం నాకు ఒక్క మాట కూడా చెప్పలేదేంటి అశ్విన్? ఎనీవే, కంగ్రాచులేషన్స్. అవును, ఎంగేజ్మెంట్ ఎప్పుడు? నెక్స్ట్ వీకే సార్. ఎంగేజ్మెంట్ ఎవరికో అడగండి సార్. ఇది కొంప ముంచేలా ఉంది. ఇదేం క్వశ్చన్? ఎంగేజ్మెంట్ జరిగేది అశ్విన్ ఆనందికే కదా. అవును సార్. ప్రసన్నకి ఇంకా ఆనంది మీద కోపం పోలేదు, అందుకే ఇలా మాట్లాడుతుంది. వాట్ ఇస్ దిస్ ప్రసన్న? ఆనంది నీకు వదిన కాబోతుంది. ఇక మీదట తన విషయంలో నువ్వు ఇలా ఉండకూడదు. అవునవును, నువ్వేదో చెప్పాలని వచ్చావు మహేష్. యాక్చువల్లీ నేను మా కంపెనీ ఎండీగా బాధ్యతలు తీసుకొని 1 year అయిపోయిందండి. అందుకే ఒక ఫంక్షన్ అరేంజ్ చేశాను. ఆ ఫంక్షన్లో బెస్ట్ వర్కర్స్కి అవార్డ్స్ అండ్ గోల్డ్ కాయిన్స్ ఇవ్వబోతున్నాను. ఆ విషయం చెప్దామనే ఇక్కడికి వచ్చాను. ఈ ఫంక్షన్కి నేను కూడా రావచ్చా సార్? వై నాట్? అయితే నేను కూడా వస్తాను సార్.